రాజకీయాల్లో ఎత్తుగడలు రెండు రకాలు. ప్రత్యర్థిని బలహీనపరచడం ఒకటైతే స్వతహాగా బలపడడం మరొకటి. ఇప్పుడు ఏపీలో అధికార కూటమి రెండో ప్లాన్ అమల్లో పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రాతినిధ్యం లేని పెద్దల సభలో జెండా పాతడమే లక్ష్యంగా పెద్ద పెద్ద పాములు కదుపుతోంది. సరైన సమయంలో సరైన నిర్ణయం అంటూ వైసీపీ సభ్యులు చేస్తున్న కమెంట్స్ కూడా భారీ మార్పులేవో జరగబోతున్నట్లుగా సంకేతాలిస్తున్నాయి. పెద్దల సభలో జెండా పాతడమే టీడీపీ లక్ష్యమా? పద్ధతిగా పగడ్బందీగా ముందుకు వెళ్తోందా? టీడీపీ వైపు చూస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యులు. ఇప్పుడు మోపిదేవి, బీదమస్తాన్, తర్వాత ఎవరు? ఏపీలో అసలు రాజకీయం ఇప్పుడే మొదలైనట్టు కనిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన ఎన్డీఏ కూటమి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. శాసనసభ, లోక్సభల్లో అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలే గెలిచిన ఏపీ ఎన్డీఏ కూటమి పెద్దల సభల్లో మాత్రం ఇంకా వెనుకంచెలోనే ఉంది. కూటమిగా ఏపీలో అధికారం దక్కించుకున్న టీడీపీకి రాజ్యసభలో అస్సలు ప్రాతినిధ్యమే లేదు. ఇటు శాసన మండలిలోనూ మెజార్టీ సభ్యులు లేరు. దీంతో ఆ దిశగా బలపడేందుకు అధికార పక్షం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తాజా పరిణామాలతో స్పష్టమవుతుంది. కూటమి వ్యూహమా మరోటా అన్నది పక్కన పెడితే వైసీపీ రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు కూడా పార్టీ మారేందుకు ఉత్సాహంగానే ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు బుధవారం ప్రకటించిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావు తమ పదవులకు కూడా రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కర్ ను కలిసి తమ రాజీనామాలను సమర్పించారు. వైసీపీకి ఆ పార్టీతో వచ్చిన పదవికి రాజీనామా చేసిన మోపిదేవి, బీదమస్తాన్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కూటమి నేతల నుంచి వ్యతిరేకత వచ్చినా సర్దుకొని పోతామని కూడా ఈ వైసీపీ మాజీ నేతలు స్పష్టం చేయడం విశేషం. బీదమస్తాన్ రావు మళ్లీ టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవుతారని ప్రచారం జరుగుతుండగా, మోపిదేవి వెంకటరమణ శాసన మండలి సభ్యుడిగా రాష్ట్ర రాజకీయాలకు పరిమితం కానున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే బీదమస్తాన్ రావుతోనే టీడీపీ రాజ్యసభలో మళ్లీ ఖాతా తెరుస్తుందన్నమాట. మరి మోపిదేవి స్థానంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్నదే ఆసక్తికరం. రాజ్యసభలో 11 మంది సభ్యులు వైసీపీకి తాజాగా 2 నేతల రాజీనామాతో ఆ బలం 9కి తగ్గింది. వైవి సుబ్బారెడ్డిని గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నిరంజన్ రెడ్డి, పరిమళ్ నత్వానిధి ప్రస్తుతం వైసీపీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీరిలో ఎవరుంటారు, ఎవరు జారుకుంటారు అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే సరైన సమయంలో సరైన నిర్ణయం అంటూ ఎంపీ గొల్ల బాబురావు చేసిన కామెంట్స్ తో నెక్స్ట్ పడబోయే వికెట్ ఆయనేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే పార్టీని వీడుతున్న నేతలపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి, వైసీపీ కీలక నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఒకరో ఇద్దరో పోతే పార్టీకొచ్చే నష్టమేమీ లేదని, వైసీపీ మళ్లీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ తీరుపై మండిపడిన మాజీ మంత్రి ఇండైరెక్ట్ గా ఎంపీలను కొనుగోలు చేస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. ఎవరి చేతైతే రాజీనామా చేస్తున్నావో వాళ్ళని మీ పార్టీలో చేర్చుకుంటున్నావో ఆ టికెట్ వాళ్ళకే ఇస్తావా? ఈరోజు ఈ 11 మంది రాజ్యసభ సభ్యుల మీద నువ్వు ఎందుకు కన్నేసావు అంటే డైవర్షన్ పాలిటిక్స్. నీ ఎమ్మెల్సీ సీటు నువ్వు రిజైన్ చేయి, మా వాడు ఎవరికన్నా ఇస్తాము అని ఆ సీటును కొనుక్కుంటున్నారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరో ఒకరో ఇద్దరో పోయినంత మాత్రానే, రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యుల్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినంత మాత్రానే వచ్చేటువంటి నష్టం ఏమీ ఉండదు. రాజ్యసభలో జెండా పాతడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్యా బలంతో ఆ దిశగా సక్సెస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ వైసీపీ నుంచి ఎంతమంది గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు అనేదే సస్పెన్స్ గా మారింది. గొల్లబాబురావు సరైన సమయంలో సరైన నిర్ణయం అన్నారు. తాను పార్టీ మారట్లేదంటూ విజయసాయి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి మిగతా సభ్యుల మనోగతం ఏమిటో తెలియాల్సి ఉంది. జగన్ కు అన్ని రకాలుగా సన్నిహితులైన వారు తప్ప మిగతా వారంతా ఖచ్చితంగా పార్టీ మారతారు అన్న ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన అటు మిగిలే నెంబర్ ఎంత, ఇటువైపు పెరిగే నెంబర్ ఎంత అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.